హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు మళ్ళీ మస్తు గ్యాప్ తర్వాత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఇక ముందు మంచి రెగ్యులర్గా మంచి వంటలతో మీ ముందుకు వస్తా. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఈరోజు మనం చేసిన రెసిపీ ఏంటంటే పెసరపప్పు మెంతికూర మసాలా పప్పు. మస్తు టేస్ట్ అండ్ ఈజీగా ఉంటుంది. పొద్దున మస్తు హడావిడి టైంలో ఇలాంటి ఈజీ రెసిపీ చేసుకుంటే టైం సేవ్ అయిపోతుంది. మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది అన్నంలోకి తినొచ్చు, చపాతీలకు తినొచ్చు, పుల్కాలోకి పూరీలకు దేంట్లో తిన్నా మస్తు ఉంటుంది. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇలా నేను పెసరపప్పుతో చేస్తున్నా. పెసరపప్పు నచ్చని వాళ్ళు దీంట్లోకి కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఎర్రపప్పు కానీ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మెంతికూర వేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా దగ్గర మస్తు అనిపిస్తుంది. కడాయి పెట్టి మంచిగా నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి మంచి పోపు వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు వేసి వేగనియాలి. దీంట్లో ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మస్తు ఉంటుంది. చిన్న ముక్కలు కట్ వేసుకొని ఆనియన్ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అది కూడా మగ్గిన తర్వాత మంచి ఒక కట్ట మెంతికూరని మంచిగా కడిగి వేసుకోవాలి. ఈ చలికాలంలో మస్తు దొరుకుతుంది మెంతికూర కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత టమాటాలు వేసుకొని మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ వేయాలి, ఎందుకంటే ఈ మసాలా పప్పు టేస్ట్ ఉండదు. దాని తర్వాత ఉడకబెట్టిన పప్పు వేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది చల్లారిపోతే మళ్ళీ దగ్గరికి అయిపోతుంది. నేను కొంచెం మెత్తగా ఉడకబెట్టుకున్నా, కావాలంటే పప్పు కొంచెం బరకగా కూడా ఉడకబెట్టుకోవచ్చు, ఇష్టం అది టేస్ట్కి తగ్గట్టు. దాని తర్వాత మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీర వేసుకొని మంచిగా వేడివేడి పప్పు వేడివేడి అన్నంలో తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.